భారత క్రికెట్ అభిమానులకు ఇది గర్వించే రోజు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ ముచ్చటగా మూడోసారి అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమంటున్నాడో తెలుసా? కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి గురించి రోహిత్ చేసిన ఆసక్తికర కామెంట్స్ మీకోసం. ఇది మాకు మర్చిపోలేని రోజు. మా కష్టానికి, మా అభిమానుల మద్దతుకు ఇదే బహుమతి. హోమ్ గ్రౌండ్ కాకపోయినా స్టేడియం మొత్తం మా ఫ్యాన్స్ తో నిండిపోయి ఇది నిజంగానే ప్రత్యేకమైన ఫీలింగ్. రోహిత్ మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ అంతా మా స్పిన్నర్ల హవా స్పష్టంగా కనిపించింది. కుల్దీప్ యాదవ్, జడేజా, వరుణ్ చక్రవర్తి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్ ను పూర్తి అదుపులో పెట్టేశారు. ఈ తరహా పిచ్లపై మా స్పిన్నర్ల ప్రదర్శన అసాధారణం. కేఎల్ రాహుల్ గురించి రోహిత్ ప్రత్యేకంగా స్పందిస్తూ, అతడికి ఒత్తిడంటే తెలీదు. మిడిల్ ఆర్డర్ లో అతడి స్థిరత మాకు గొప్ప ఆస్తి. రాహుల్ క్రీజులో ఉంటే మిగిలిన బ్యాటర్లు ఆత్మవిశ్వాసంగా ఆడగలుగుతున్నారు. హార్దిక్ పాండే భారీ షాట్లు ఆడడంలో రాహుల్ కీలక భూమిక పోషించాడు. ఇంతకీ వరుణ్ చక్రవర్తి గురించి రోహిత్ ఏమన్నాడో తెలుసా? అతడు బ్యాటర్లకు నిజమైన మిస్టరీ. ఆ తరహా పిచ్లపై అతడు బ్యాటింగ్ లైనప్ ను పూర్తి నాశనం చేశాడు. కివీస్ తో మ్యాచ్ లో అతడు 5 వికెట్లు తీసినప్పుడు అతని నిజమైన సామర్థ్యం మాకు అర్థమైంది. అందుకే తర్వాతి మ్యాచ్లన్నిటిలోని అతన్ని కొనసాగించాం. చివరిగా రోహిత్ శర్మ విజయం వెనుక ఉన్న అసలు కారణాలని వెల్లడించారు. మా విజయం అనేది కేవలం 11 మంది ఆటగాళ్ల శ్రమ కాదు, మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరి కృషి ఫలితం. ట్రోఫీని మా అభిమానులకు అంకితం చేశాం. భారత జట్టును ఆనందిస్తూ మీకు కూడా కామెంట్స్ లో ఇండియా ఛాంపియన్స్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.